నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు ప్రకాశం భవన్లోని కలెక్టరేట్ లో రెవెన్యూకు సంబంధించిన గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటికి ఒక రసీదు ఇచ్చి వీలైనంత వరకు అక్కడ విచారణ చేసి పరిష్కరించడం, లేదంటే తర్వాత ఒక 45 రోజుల లోపల ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా నిర్దేశం చేయడం జరిగింది. మొదట్లో ఆగస్టు అనుకున్నాం, వివిధ కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు మరలా కూడాను రేపటి నుండి జనవరి 8వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ లోపల ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు, ఆక్రమణ జరిగితే ఆ ఆక్రమణదారుల వల్ల జరిగిన ఇబ్బందులు ఇవన్నింటినీ తీసుకొని భూమి చాలా కష్టపడి సంపాదించుకుని పోయి పాతల దగ్గర నుంచి వారసత్వంలో వచ్చినటువంటి భూమి, అదేవిధంగా కష్టపడి సంపాదించుకున్న భూమిని ఇందులో కూడాను ఒక కుటుంబంలో వ్యక్తులు కూడా ఒకరికొకరు భూముల్ని ఉన్న వాళ్ళు ఎక్కువగా పొందడం కావచ్చు, ఆక్రమణ చేయడం కావచ్చు, అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా ఒక కుటుంబంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అదే కాకుండా మనకి బయట నుంచి కొంతమంది దళాలు రావచ్చు, సమస్యల్ని కూడా వారు తీసుకుంటారు. అదే విధంగా మనకు ఆల్రెడీ ఒక 298 విలేజెస్ లో రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ ఉన్నాయి, నిర్వహించడం జరిగింది. దాంట్లో వచ్చిన కంప్లైంట్స్ కూడా ఒక 8,000 రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు డిస్పోజల్ చేయడం జరుగుతుంది. అన్ని విలేజెస్ ని కూడా కవర్ చేసి ఈ రెవెన్యూ సదస్సులని పెట్టడం జరుగుతున్నది. సో దానికి అందరు ఆఫీసర్స్ ని కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మండలం కూడా ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ ని నిర్వహించడం జరుగుతున్నది. వారందరికీ కూడా ఈ రోజు ట్రైనింగ్ అరేంజ్ చేసి ఉన్నాము. అదే విధంగా అక్కడ విలేజ్ కు ఒక షెడ్యూల్ తయారు చేసి అందరికి కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. పేపర్లో కూడా అది మనం ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాము. రెవెన్యూ సర్వీస్ లో షెడ్యూల్ పెట్టి అందరూ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఈ రెవెన్యూ సదస్సుల గురించి ఎక్కువ పబ్లిసిటీ అనేది చేయడం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్క విలేజ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ముఖ్యంగా SC ST హ్యాబిటేషన్స్ కు స్వయంగా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెళ్తున్నారో దే హ్యావ్ టు గో. అక్కడ ఉన్న అందరికీ కూడా పబ్లిసిటీ ఇచ్చి వారి ఇంటి దగ్గరికే వెళ్ళి వారికి ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి వారి నుంచి అప్లికేషన్ తీసుకుంటాము. అప్లికేషన్ ఏదైతే తీసుకున్నామో దానికి అందరికీ కూడా ఫిజికల్ గా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజే ఆన్లైన్ లో కూడా అవి అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతున్నది. అదే విధంగా మనకి ఏదైతే PGRS లో ఆ విలేజ్ రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చి ఉంటే, ఒకవేళ రీఓపెన్ అయిన కేసెస్ ఉంటే ఆ లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది ఈరోజు రేపటి నుంచి రెవెన్యూ సదస్సులకు అందరం కూడా శ్రీకారం చుట్టాం. కానీ ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి మండలానికి కూడా అలర్ట్ చేయడం జరిగింది. తక్కువకుండా కొంతమంది అమ్ముకోవడం లేదా తల ముందే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా తిన్నప్పుడు ఆ ప్లేస్ కాడి ప్లేస్ ఉంటుంది కాబట్టి దీన్ని ఏదో MRO దగ్గర నుంచి ధ్వంసాంతమో లేకపోతే నిజంగా తెచ్చుకుంటున్నారు తెలియదు, కానీ అలా ఆలోచించుకుంటారు. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు శాసనసభ్యులకి కలెక్టర్ కూడా ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నందుకు స్వాగతిస్తూ, ప్రభుత్వం మారినటువంటి ప్రతి సందర్భంగా విధానాలు మారిపోతూ ఉంటాయి. ప్రతిసారి పేదవాడి యొక్క భూమి కోసం, హక్కు కోసం పోరాటం చేయాల్సి వస్తూ ఉంటే దీనికి ఎక్కడో ఒక దగ్గరకైతే పూర్తి స్టాప్ పెట్టాలి. పెద్దలు చెప్పినట్టుగా అసైన్డ్ భూములకు సంబంధించి అతిపెద్ద సమస్య రిజిస్ట్రేషన్ హక్కు లేక అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి 20 సంవత్సరాలు పైబడినటువంటి హక్కు కలిగిన భూమిని రిజిస్ట్రేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తుండే ఈ ప్రభుత్వం.
రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని కూడా ఏదో పేరుతో ఎన్నో లేకపోతే ఏదో కారణంతో రాజకీయ ఒత్తిడితో ఒకవేళ వారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మొదలవుతున్నాయి. జనవరి 8వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ ఈరోజు కలెక్టర్ గారి అధ్యక్షతన జరిగిందండి. దీనిలో శాసనసభ్యులు కొన్ని విషయాలను ప్రస్తావించారు. వాస్తవంగా ఆగస్టులో జరగాల్సింది తప్పు చేసిన అధికారులు ఉన్నారు కాబట్టి మార్చమని, అదేవిధంగా మనకి ఏమైనా తర్వాత ఫ్లడ్స్ రావడం ఈ 2 కారణాల వల్ల వాయిదాలు పడింది. భూమి తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి వచ్చిన భూమిని అన్యాక్రాంతమని వాటిని కాపాడుకోవాల్సిన హక్కు ఉంది. భూ యజమానుల్ని ఈరోజు భూ ఆక్రమణ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే సొంతదారులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. తర్వాత కొన్ని చోట్ల ఇప్పుడు మన శాసనసభ్యులు చెప్పినట్టు ఏంటంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని కూడా ఆక్రమణ చేసుకున్నారు. వాటినైనా ఈ సందర్భంలో విముక్తి కలిగిస్తారన్నారు. తప్పనిసరిగా వాటన్నింటి కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. చాలా ట్రాన్స్పరెన్సీగా పోర్టల్ క్రియేట్ చేస్తున్నాం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. లబ్ధిదారులు కూడా నేరుగా చూసుకునే అవకాశం కలిగిస్తున్నాం. అర్జీ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం మెసేజ్ ఇస్తున్నాం, వాళ్ళ ఫోన్లో కూడాను వాళ్ళకి హక్కు కల్పించి ఒకవేళ ఆ గ్రామంలో మిస్ అయినా కానీ తహసీల్దార్ కానీ కలెక్టర్ గారు నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాలు ఇస్తున్నాం. వీలైనంత వరకు భూములకు శాశ్వతంగా భూ యజమానులకు హక్కు కల్పించాలనే ఉద్దేశం మేము పోతున్నాం. ఇక్కడ కొన్ని సమస్యలను కూడా మనం 22A ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో ఈరోజు 186 ఎకరాలు చేస్తే అందులో 18,000 ఎకరాలకి చట్ట విరుద్ధంగా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇది ఇంకా వస్తూ ఉన్నాయి. రేపు రెవెన్యూ సదస్సుల్లో కూడా ఇటువంటి గుర్తించి అనర్హత కలిగిన వాటిని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎంత పెద్దటి వారైనా ఏ పార్టీ వారైనా వాళ్ళు శిక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ఒక విశ్వాసం, భూమి అనేది భూమి సంపాదించే ఒక ఆశయం, ప్రతి ఒక్కళ్ళు సొంత స్థలం కావాలి, పొలం కావాలని కోరిక. అటువంటి దాన్ని అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పటిష్టమైనటువంటి భూ దురాక్రమణ చట్టాన్ని కూడా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఎవరి భూమికి హక్కు చేస్తున్నారు. దాని విధిగా ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీడియా కూడా ఏ రోజు ఎక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించి లబ్ధిదారులు వచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి కూడా సెలవు ఇవ్వమంటున్నారు. అన్ని అంశాలుగా ముందుగా, ఎందుకంటే లబ్ధిదారులకి తెలిసి వాళ్ళు గ్రామంలో ఉండి వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో మేము విస్తృత అవగాహన కల్పిస్తాం. అంతేగాని చాటుమాటుగా చేసుకున్నటువంటి ఆలోచన మాకు లేదు. ఈరోజు రెవెన్యూ సదస్సు గురించి మేము మాట్లాడుతున్నాను. ఏ తప్పు చేసినా, ఎవరైనా తప్పుడు పనులు చేసినా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అన్నది డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరగబోతుంది. సో దాంట్లో మన ప్రకాశం డిస్టిక్లో 826 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక విలేజ్ 2 టీమ్స్ వేసి ఉన్నాము. ఒక టీం హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీం హెడెడ్ బై DT. వారు విలేజ్కి వెళ్తారు, మార్నింగ్ 9 o'clock వెళ్తారు. అక్కడికి వెళ్ళి ముందుగా SC/ST హ్యాబిటేషన్స్ని అక్కడ విజిట్ చేస్తారు. తరువాత అక్కడ ఆ విలేజ్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉంటారు. అక్కడ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అయినప్పటికీ అక్కడ వచ్చి అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్క అర్జీ కూడా అక్కడే ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా దీనికి ఒక పూర్తి అన్ని మండల్స్ సంబంధించిన షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా పేపర్ ద్వారా కూడా పీపుల్కి తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా దీనికి ప్రిపరేటరీ వర్క్లో భాగంగా అందరూ MROs, మండల్ సర్వేయర్స్, VROs, విలేజ్ సర్వేయర్స్ అందరికీ కూడా, అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా నియమించి వారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా రైతు సంఘాల ప్రతినిధి,
ఎన్జిఓస్, ఫార్మర్స్తో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు రిలేటెడ్ వారు ఒక సలహాలు సూచనలు వారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిసెంబర్ 6th ఆన్వర్డ్స్ జనవరి 8th వరకు జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని మన డిస్ట్రిక్ట్లో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటేటివ్ డిస్పోజల్, మనము వచ్చిన ప్రతి ఒక్క గ్రివెన్సెస్ని కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయడానికి పూర్తి స్థాయిలో 100% అందరూ కూడా ప్రయత్నం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ హాస్పిటల్గా పేరు పొందిన స్టార్ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సమాచార కేంద్రాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ సత్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ స్టార్ హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. సమాచార కేంద్రం ఒంగోలు నగరానికి మణిహారంగా మారుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మన్నెం గోపిచంద్, డాక్టర్ జోష్నా, శ్రీకాంత్, ఎర్రం, గోలామూరి శ్రీనివాసరెడ్డి, పిఆర్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందికి ఒంగోలు నగరంలోని ప్రముఖ వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ చిన్న క్లినిక్ అనేది కూడా ప్రారంభం చేసి స్టార్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్న పేషెంట్స్ కి తర్వాత కంటిన్యూషన్ లో అంటే వాళ్ళ ఊర్లకు వచ్చేసిన తర్వాత మరలా డాక్టర్లు అనేది పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడ కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా కూడా ప్రవేశపెట్టారు. అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని వారి టీం డాక్టర్స్ టీం అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్ లో ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా
వారు ఎవరన్నా డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇటువంటి ఒక మంచి ఆలోచనతో అవుట్ రీచ్ క్లినిక్ అనే దాన్ని ఈరోజు వారు ప్రారంభిస్తున్నందుకు మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ర గారిని, వారి టీంని అందరినీ కూడా అభినందిస్తూ, ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే దాని కొరకు వీలైనంత వరకు వారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా కూడా ఆలోచించలేదు. పెద్దలు ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు అయితే సోదరులు చెప్పారు గోపీచంద్ గారికి, అమరావతిలో ఒక హాస్పిటల్ అనేది కూడా నిర్మాణం చేస్తే కూడా బాగుంటుందనేది ఆ సూచన కూడా మంచిది. మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి. మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నగరం కాబోతుంది కాబట్టి అన్ని రకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చి అక్కడ ఉంటే బాగుంటుంది అనేది వారి ఆలోచనకి తోడుగా మన గోపీచంద్ర గారు కూడా నిలబడితే కూడా బాగుంటుందని మాగుంట కుటుంబం తరఫున నేను కూడా వారిని కూడా ప్రత్యేకంగా వారికి కూడా అభ్యర్థన కూడా చేసుకుంటూ ఇటువంటి మంచి అవుట్ రీచ్ క్లినిక్ ఇక్కడికి ప్రారంభం చేసినందుకు మరొకసారి గోపీచంద్ గారికి వారి టీంకి కూడా మాగుంట కుటుంబం తరఫున నేను వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో మన స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ వాళ్ళు అవుట్లెట్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయటం. ఎందుకంటే స్టార్ హాస్పిటల్ అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి మన జిల్లావాసి గోపీచంద్ గారు, ఒక మంచి కార్డియల్ సర్జరీ అతను. ఆ డాక్టర్ గారు సొంతూరు కూడా మన ప్రకాశం జిల్లా కావటం, ఆయన ఈ ఊరు మమకారం, ఈ ఊరి మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఏదో ఒకటి మన లెగసీ కొనసాగించాలని ఆయన ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. స్టార్ హాస్పిటల్ దాదాపు 16 ఏళ్లుగా మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటికి 16. ఒంగోలు నగరంలోని ఓల్డ్ బైపాస్ కాఫీ బార్ వెనకాల ఉన్న విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో 8వ తారీఖు ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వనభోజన కార్యక్రమానికి మన విశ్వబ్రాహ్మణ సంఘీయులు అందరూ వనభోజనాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పొతకమూరి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మరియు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, అమృత హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కేశవ రవి తొట్టెంపూడి, కివో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO ఉండవల్లి చంద్రశేఖర్, గీతికా గ్రానైట్స్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ముందస్తుగా విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపాన్ని సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నా వంతు సహాయ సహకారాలు విశ్వబ్రాహ్మణ సంఘీయులకు ఉంటాయని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం అధ్యక్షులు చోడా శ్రీనివాసులు, కోశాధికారి మంచాబాబు, గౌరవ అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, ఒంగోలు టౌన్ అధ్యక్షులు గోవిందాచారి, ప్రధాన కార్యదర్శి కందుకూరు దక్షిణామూర్తి పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని శనివారం మధ్యాహ్నం విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు.
చక్కటి భవనాన్ని నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ. వివాహాలకి, విద్యార్థులకు వసతి గృహాలు అనేది కూడా ఏర్పరిచి, వెనుకబడిన ప్రాంతం ఇది. జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ కూడా చదువు కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నందువల్ల విశ్వబ్రాహ్మణ సంఘం వారందరూ కూడా, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, బాబు, లక్ష్మయ్య గారు, గోవిందు అందరూ చాలా కష్టపడి ఈ నిర్మాణంలో కూడా పాల్పంచుకొని వారు ఒక దివ్యమైన మంచి బిల్డింగ్ అందిస్తూ చదువుకోవాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్న విద్యార్థులకు కూడా ఒక వసతి గృహాన్ని కూడా ఏర్పరుస్తూ సేవా కార్యక్రమం అంటే ఒక గొప్పగా విశ్వబ్రాహ్మణ సంఘం వారు నాయకులందరూ కూడా నిర్మాణం అంటే అటువంటి సంతోషకరమైన వాతావరణంలో బిల్డింగ్ అనేది కూడా ఏర్పరిచినప్పుడు కళ్యాణ మండపం కూడా, ఈ కళ్యాణ మండపంలో వచ్చే ఆదాయాన్ని స్కూల్లో విద్యార్థులందరికీ కూడా వారికి జరగబోయే అంటే ఇక్కడ పైకి వచ్చి వారు అందరూ కూడా వసతి గృహంలో కూడా ఇక్కడ ఉండేదాని కొరకు అవసరమైన నిధులన్నీ కూడా వారు ఏర్పరచుకునే దాని కొరకు మంచి ఆలోచన చేయటం అనే దాన్ని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఇది దేదీపే మానంగా కూడా వర్ధిల్లాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు కళ్యాణ మండపం విద్యార్థుల హాస్టల్ భవనం కమిటీ ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం 8వ తారీఖు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్తీక వనభోజనాలను పురస్కరించుకొని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పోయిన ఆదివారం జరగాల్సింది. ఈ తుఫాను వర్షాల వల్ల ఇక్కడ టెంట్లు కూడా నిలబడే పరిస్థితిలో లేక మన విశ్వబ్రాహ్మణ సంఘీయ కుటుంబాలందరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రేపు 8వ తారీఖు ఆదివారం కార్యక్రమం జరుపుటకు మన సంఘ పెద్దలందరూ నిర్ణయించి ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రకాశం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ విచ్చేసి మన భవనము, ఈ రోడ్డు ఇవన్నీ పరిశీలించి అభినందించి త్వరలో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తానని మాట ఇచ్చున్నారు. అలాగే రేపు మార్చిలో జరగబోయే స్లాబుకి తన వంతు కృషి చేస్తానని చెప్పి ఈ కమిటీని మన సభ్యులందరికీ హామీ ఇచ్చున్నారు. కాబట్టి ఈ మన సంఘీయులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి ఒక ఆదర్శంగా ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందరికీ ఉపయోగపడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ రేపు జరగబోయే విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి తప్పకుండా వస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మన శాసనసభ్యులు ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్యనారాయణ గారు, అలాగే మా మిత్రులు మాకు పెద్ద ఆయన తొట్టిపూడి చెంచురామయ్య గారి వాళ్ళ అబ్బాయి కియో సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రవి గారు కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. వచ్చే నాయకులకి, గెస్టులకి మన సంఘీయుల తరపున స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. రేపు ఆదివారము విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి విచ్చేయుచున్న సోదరులందరూ కూడా ధన్యవాదాలు. 8/12/24 ఆదివారం ఈ కార్యక్రమం విచ్చేయుచున్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కళ్యాణ మండపానికి, హాస్టల్ భవనానికి ఆర్థిక సహాయం చేసిన దాతలు ప్రతి ఒక్కరు కూడా పాదవందనం తెలియజేస్తున్నాను. వాళ్ళందరినీ కూడా దంపతి సమేతంగా ఆహ్వానించి వాళ్ళని సన్మానించాలనే ఆలోచనతో మేము అందరం ప్రతి ఒక్కరిని కూడా దంపతి సమేతంగా రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుచున్నాను. రేపు జరగబోయే
మన విశ్వబ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని మొన్న వాయిదా పడినందువలన రేపు ఆత్మీయ సమావేశంగా మార్చుకొని రేపు సమావేశం అందరం కలిసి రేపు వనభోజనాలు ప్లస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా అందరూ వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్య అతిథులుగా మన కియో సాఫ్ట్వేర్ CEO రవితేజ గారు తొట్టెంపూడి వారు కూడా వస్తున్నారు. వీళ్ళందరినీ మన 50 మంది అంతా మన విశ్వబ్రాహ్మణ సోదరులంతా కూడా వచ్చి వీళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముందుగా మైకేబుల్ మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నేను విశ్వబ్రాహ్మణ సంఘం టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు మానేపల్లి గోవిందాచారి. ప్రథమంగా కళ్యాణ మండపం డెవలప్మెంట్ కావడం అంటే మన దామచర్ల జనార్దన్ గారి వల్లే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మన సోడా శ్రీనివాసరావు గారు, మంచా బాబు గారు కావచ్చు, మన పతకూరి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, PS బాబు గారు కావచ్చు, మిగతా సభ్యులందరూ కలిసి ఎంతో కృషి చేసి ఇంతవరకు డెవలప్మెంట్ చేయడం చాలా గొప్ప విషయం. ఇలాగనే 5 ఫ్లోర్ ఇంకో ఫ్లోర్ అలాగనే డెవలప్మెంట్ కావాలని మేము కోరుతున్నాం. రేపు కార్తీక వనభోజనాలకు సంబంధించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తాదులు, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులు వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరు కాకుండా మీతో పాటు 10 మందిని కూడా తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వబ్రాహ్మణ సోదరులని కోరుచున్నాము. ఎందుకంటే మొన్న కార్యక్రమం పోస్ట్ పోయినందు కావున ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు చెప్పి ప్రతి ఒక్కరిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.